హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పుల్లగా టేస్టీగా ఉండే చిక్కకూర కిచిడిని చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ కూడా. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 కట్టల చిక్కకూర తీసుకున్నాను. ఈ విధంగా కాడలు కూడా తీసుకోవాలి. అప్పుడే మనకి కిచిడి అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక మీడియం సైజ్ టమాటో, కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా కుక్కర్లో, ఇది ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నానండి రైస్. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి త్వరగా అయిపోతుంది. మీరు నార్మల్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో తీసుకున్నాను. ఇది లైట్ ఆన్ చేశానండి. ఇది కుక్ అయ్యేలోపు మనము చిక్కకూర ప్రిపరేషన్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే ముందుగా తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, వాటిలో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొంచెం ఎర్రగా అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి కొంచెము దూరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటోల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ విధంగా చిక్కకూరని కట్ చేసి పెట్టుకున్నాను. 2 సార్లు వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాడలతో సహా. ఇది ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం మగ్గనిచ్చాను. ఇంతేనండి, ఈ మిశ్రమము మనకి తయారైపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ఉడికించుకుంటున్నాం కదా ఆ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తము రైస్కి పట్టేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకొని తర్వాత కొంచెం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి మనం 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడ లైట్ ఆగిపోయిందండి, మనకి కుక్ అయిపోయినట్లే. అంతేనండి, టేస్టీ చిక్కకూర కిచిడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.